హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి సడన్గా రోడ్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? మేము ఈవినింగ్ సడన్గా షాపింగ్ వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఎందుకు ఈ సడన్ షాపింగ్ అనేది షాపింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. సో మేమైతే ఇప్పుడు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాము బస్ కోసం. అక్కడ వస్తుంది కదా అదే బస్ అయితే వచ్చేసింది. ఇక్కడ బస్సులో కండక్టర్ ఎవరు ఉండరు. ఇక్కడ జస్ట్ కార్డు ట్యాప్ చేసి వెళ్ళాలి. ఒక్కసారి ట్యాప్ చేస్తే కార్డు మనం 2 hours ఫ్రీగా బస్సులో ఎక్కడైనా తిరగొచ్చు. కార్డు ఒక్కసారి ట్యాప్ చేస్తే $3.40 కట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ అనమాట. 2 hours నాన్ స్టాప్గా ఎక్కడైనా తిరగొచ్చు. ఫైనల్గా అయితే మాల్కి రీచ్ అయిపోయాము. ఈ మాల్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక రోజు మొత్తం సరిపోతుంది తిరగడానికి. జస్ట్ తిరగడానికి మాత్రమే. మనం అందులో షాపింగ్ చేయాలంటే చాలా టైమే పడుతుంది. చాలా చాలా పెద్ద షాప్స్ ఉంటాయి. మాల్లో ఎంటర్ అవ్వడానికి చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి. కానీ మేము వెళ్తున్నది మెయిన్ ఎంట్రన్స్లో, బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. వీకెండ్స్ వస్తే ఈ మాల్ చాలా ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్స్ ఒకలాగా ఉంటారు. వీకెండ్స్ అయితే చాలా మంది వస్తారు. ఈ మాల్ జస్ట్ 2 floors మాత్రమే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ లెవెల్. కానీ చాలా పెద్ద మాల్. మనలాగా 5-6 floors అస్సలు ఉండవు మాల్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. చూడ్డానికి అయితే అమేజింగ్గా ఉంది. ఇక్కడ మాల్లో మనకి రూట్ మ్యాప్ కనుక్కోవడానికి ఇలా పెద్ద డిస్ప్లేస్ ఉంటాయి. ఇక్కడ మనము ఏ షాప్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అక్కడ సెర్చ్ చేస్తే ఈవెన్ ద వాష్రూమ్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ ఏవైనా సెర్చ్ చేసుకోవచ్చు. అలా మనం సెర్చ్ చేయంగానే మనకి ఇలా రూట్ మ్యాప్ చూపిస్తుంది. దాన్ని బట్టి మనము ఆ షాప్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఎవరిని గైడ్ చేయాలి అని అడగాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇవి చాలా చోట్ల పెట్టే ఉంటారు. మాల్లోకి ఎంటర్ అవ్వగానే రూట్ మ్యాప్ చెక్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతున్నాము. మేము ఒక 2-3 stores అనుకొని అక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నది ఓల్డ్ నేవీ. ఇందులో ఇయర్ మొత్తం ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. సడన్గా షాపింగ్ ఎందుకు? బర్త్డేకి ఆల్రెడీ చేసి ఉంటారు కదా, మళ్ళీ షాపింగ్ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏముంది, మీకేం పని పాట లేక షాపింగ్కి వెళ్తుంటారు అనుకుంటారా? నేనైతే షాపింగ్ అంటే ఆమడ దూరంలో ఉంటాను. నాకు షాపింగ్ అంటే చాలా విరక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓపిక ఉండదు. మా అమ్మ షాపింగ్ చేయడం చాలా బాగా ఓపికగా చేస్తుంది. సో మా అమ్మనే నాకు అన్ని షాపింగ్ చేసి పెడుతుంది. సో నాకు షాపింగ్ చేయడం అంత అలవాటు లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాము అంటే, ఇప్పుడు బట్టల పైన కొన్ని గ్రాసరీ ఐటమ్స్ పైన ట్యాక్స్ తీసేశారు. కొన్ని రోజులు ఆల్మోస్ట్ ఐ థింక్ సో 2 months ఏమో ఉంటుంది. 2 daysకి అది ఎక్స్పైర్ అయిపోతుందని సడన్గా గుర్తొచ్చింది. మా అబ్బాయి పొడుగు అయిపోయాడు. ప్యాంట్లు అన్నీ సరిపోవట్లేదు. టీషర్ట్స్ అన్నీ పైకి అయిపోయాయి. అండ్ సమ్మర్ వస్తుంది కదా, అలా బయటికి వెళ్తాం ఎప్పుడైనా సరే, మంచి టీషర్ట్స్ కొందామని చెప్పేసి వచ్చాము. ఇక్కడైతే ఆపిల్ స్టోర్ చూసారా? మనుషులు యాపిల్ తినడమే కాదు, మొత్తం యూజ్ చేసేటవన్నీ యాపిల్ ప్రోడక్ట్సే ఉన్నట్టున్నాయి. ఫస్ట్ అయితే మేము గెస్ట్ స్టోర్లోకి వెళ్ళాము. అందులో ఏమంత ఆఫర్బుల్గా ఏం అనిపించలేదు. సో స్టోర్ మొత్తం ఒక లుక్ వేసుకొని బ్యాక్ వచ్చేసాము. బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అంటే H&Mలోకి వెళ్ళాము. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే జెంట్స్ పెట్టారు. వీళ్ళు ఎలాగో తక్కువ షాపింగే చేస్తారు కాబట్టి ఇలా చూసి అలా వెళ్ళిపోయినా పర్లేదు అని చెప్పి జెంట్స్ అయిపోయిన తర్వాత అక్కడ మిడిల్లో ఉమెన్స్ పెట్టారనమాట. వాళ్ళైతే అటువైపు ఇటువైపు మొత్తం కవర్ చేస్తారు. వాళ్ళు కొంచెం లోపలికి వస్తే స్ట్రక్ అయిపోతారు అని చెప్పి ఇవన్నీ బిజినెస్ స్ట్రాటజీ లాగా అనిపిస్తాయి. చూస్తుండండి, మేము వెళ్తుంటే షాప్ వస్తూనే ఉంటుంది. ఎక్కడ ఎంటర్ అయ్యాము, ఎటువైపు వెళ్ళాలి, అలా లాస్ట్లో ఉన్నాయి కిడ్స్. ఇవి చూసారా, బేబీ కిడ్స్ అండ్ ఫిట్టింగ్ రూమ్స్ అని అలా లాస్ట్లో ఉన్నాయి. ఇది వచ్చేసి బిల్డింగ్ కౌంటర్ ఇక్కడ ఉంది రైట్ సైడ్లో. చిన్నపిల్లల డ్రెస్సులు అలా లాస్ట్లో ఉన్నాయి. లాస్ట్కి వెళ్ళాము. ఇది ఎలా ఉందంటే, ఫస్ట్ మెయిన్ జెంట్స్ ఉన్నాయి. వాళ్ళైతే మెయిన్ డబ్బులు కడతారు. పిల్లలు ఏం కట్టరు. వాళ్ళ పేరెంట్స్ కట్టాలి కదా. ఫస్ట్ వాళ్ళని టెంప్ట్ చేయాలన్నట్టు స్టార్టింగ్లో వాళ్ళ బట్టలు పెట్టారు వీళ్ళు. సో ఫైనల్గా ఇక్కడ అన్ని స్కర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇవంతా అమ్మాయిల సెక్షన్. మనకు అబ్బాయి కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నాము ప్యాంట్లు అవన్నీ చూడడానికి. అబ్బాయిలకి ఎన్నిసార్లు వేసినా అవే ప్యాంట్లు అవే టీషర్ట్లు, ఇంకంతకు మించి మహా అయితే ఏమీ వేయము. ఇక్కడ వాడికంటే కొంచెం సైజ్ పెద్దవి తీసుకుంటున్నాము, త్వరగా పొట్టి అయిపోతాయి కదా. మా అబ్బాయి కొంచెం హైట్ ఎక్కువ ఉంటాడు. కొంచెం ముందు నుంచే మేము ఒక 6 months పెద్ద సైజే తీసుకుంటున్నాము. అవి కూడా కరెక్ట్గా ఫిట్ అవుతాయి. ఇక్కడ వచ్చి మా అబ్బాయికి మా ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు. మా ఆయన చాలా తొందరగా షాపింగ్ చేస్తారు. చాలా క్లారిటీగా కూడా ఉంటారు, ఏది తీసుకుంటే ఎంత ఉపయోగపడుతుందని చెప్పి.
నాకు టైం ఎక్కువ అండ్ క్లారిటీ ఉండదు, నాకు ఏది తీసుకోవాలని అడుగుతూనే ఉంటాను. సో నాకు కూడా మా ఆయన మ్యాక్సిమం సెలెక్ట్ చేస్తాడు. అలా సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఫిట్టింగ్ రూమ్లోకి వెళ్ళి సెట్ చేసుకుని వద్దామని వెళ్తున్నాము. వాడు మాత్రం వాళ్ళ నాన్న కావాలని ఏడుస్తున్నాడు, ఆయన వెనకలు వస్తున్నారు. ఫిట్ చేసుకున్న తర్వాత అన్నీ సరిపోతాయి అని చెప్పేసి ఒక 3 ప్యాంట్స్ ఒక షర్ట్ తీసుకున్నాము. ఆ షర్ట్ మా ఆయనకి చాలా నచ్చింది, అందులోనూ అది ఆఫర్లో వచ్చిందని ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అది $3 $7 పడింది, నాకు రేటు గుర్తులేదు. ఇలా మొత్తం మేము ఆయన షాపింగ్ చేసి బిల్ కడుతుంటే మా వాడు మాత్రం బొమ్మలు కావాలని చెప్పి అవన్నీ తీసుకుంటున్నాడు. వాళ్ళ నాన్నకి ఇస్తున్నాడు బొమ్మలు. కానీ బొమ్మలు ఇంటి నిండా చాలా ఉన్నాయి, వద్దన్నాము. బొమ్మ కొనియలేదని వాడు అలిగి అక్కడే నిలబడ్డాడు మేము వచ్చేస్తుంటే. మరి వాడికి ఎన్నో మాటలు చెప్పేసి ఇంక పిలుచుకొచ్చుకున్నాము. ఇలా చిన్నపిల్లలు చేసినప్పుడు చాలా ఉద్దేశిస్తుంది, కానీ వాళ్ళని సముదాయించడానికి చాలా కష్టం అవుతుంది. మా అబ్బాయికి ఎస్కలేటర్ ఎక్కడం దిగడం చాలా సరదాగా ఉంటుంది. ఎప్పుడైనా షాపింగ్కి వచ్చినప్పుడు షాపింగ్ చేయకుండా విసిగిస్తే ఒకరం ఖచ్చితంగా ఎస్కలేటర్ ఎక్కించుకుంటూ దిగించుకుంటూ టైంపాస్ చేస్తుంటాము. చాలా సరదాగా అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. షాపింగ్ చేసేసుకొని అందులోనే వాల్మార్ట్ ఉంటుంది. సో వాల్మార్ట్లో కొన్ని గ్రాసరీ షాపింగ్ చేసేసి ఇంకా బస్ స్టాప్కి వెళ్తున్నాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది చాలా ఉంది. సో ఫైనల్గా బస్సు వచ్చేసింది. ఈ బస్సు లాస్ట్ స్టాప్ మా ఇంటి దగ్గరే. సో మేము వెళ్ళేసరికి బస్సు మాత్రం చాలా ఖాళీగా అవుతుంది. ఇక్కడ కండక్టర్ ఉండరని చెప్పాం కదా, సో మనము ఆ వైర్ లాగితే అది వచ్చేసి డైరెక్ట్గా డ్రైవర్కి సిండికేట్ చేస్తుంది అనమాట, రిక్వైర్డ్ అని చెప్పేసి. సో అప్పుడు బస్సు ఆపుతారు, మనకి కండక్టర్ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఫైనల్గా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.